ఎన్టీఏ జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, చివరికి మండల స్థాయి కావచ్చు. ఆ మండల స్థాయి ఎన్టీఏ నాయకుడికి క్రమశిక్షణ, ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్ని పద్ధతిగా నిర్వహించగలిగే క్రమశిక్షణ. రెండవది, కొంత సమయాన్ని వెచ్చించే అవకాశం మీకు ఉంటేనే కార్యవర్గంలోకి రండి. మీరు స్టేట్ బాడీ కావచ్చు, డిస్ట్రిక్ట్ బాడీ కావచ్చు. సమయాన్ని వెచ్చించడం అంటే రాజకీయాల్లోకి వచ్చాం మేము. అది పర్సనల్ పనులు ఉండొచ్చు, ఫ్యామిలీ పనులు ఉండొచ్చు, ఇవన్నీ పక్కన పెట్టి పార్టీ పిలిస్తే వెళ్ళి తీరాలి. ఫ్యామిలీ పని కంటే, పర్సనల్ పని కంటే కూడా మేము పార్టీ పిలిస్తే వెళ్తున్నాం. అలాగే మీరు కూడా అంటే కొన్ని పనులు ఉంటాయి, తప్పనిసరి ఎలా వెళ్ళండి అవ్వాలి. ఫ్యామిలీకి ఎంత టైం ఇస్తారో ఖచ్చితంగా బాడీకి, స్టేట్ బాడీకి, డిస్ట్రిక్ట్ బాడీకి, ఎన్టీఏ కూడా మీరు సమయాన్ని ఇచ్చే అవకాశం ఉంటేనే మీరు నాయకుడిగా ఎదుగుతారు. నాయకత్వ లక్షణాలు తీసుకోవాలి. లేకపోతే అలాంటి సార్ నేను చెయ్యలేదని చెప్పి మెంబర్గా ఉన్నాను. అలాగే పేషెన్స్, సహనం ఉండాలి. ప్రాథమిక సభ్యుడు వచ్చి తన సమస్యను మీకు చెప్పేటప్పుడు ఓపికగా వినగలిగే శక్తి ఉండాలి. నాకు తెలిసిన నువ్వు వెళ్ళు అని చెప్పి విసిరింపు చేయకూడదు. వారి మనోభావాలు దెబ్బతీసేటట్టు ఉండకూడదు. ఈరోజు రాజకీయాల్లో కానీ, మన టీచర్స్లో కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ రావాలంటే ఫస్ట్ మీ సమస్యను వెళ్ళడానికి అక్కడ ఒక నాయకుడు ఉన్నాడు అనే ఒక సంకేతాన్ని ఇవ్వాలి. ఒక టీచర్ వచ్చి అతను సమస్య చెప్పుకుంటున్నాడు, చెప్పు, ఇంకప్పుడు అవకాశం లేదు, సారీ మనకి ఈ టైంలో ఈ పని ఉంది, 10 టైంలో నేను ఖాళీగా ఉంటాను, ఫ్రీగా నీకు గంట టైం కేటాయిస్తాను, వచ్చినప్పుడు ఈ సమస్య చెప్పు అనే అవకాశం కల్పించాలంటే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు అన్నిటికంటే ముఖ్యంగా నేను ఎస్టీపీ టీచర్గా, స్కూల్ ఎస్టీగా, జూనియర్ లెక్చరర్గా, డిగ్రీ లెక్చరర్గా 4 రకాల సర్వీస్ చేస్తున్నాను. స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నంత నాలెడ్జ్ జూనియర్ లెక్చరర్స్లో కనపడలేదు. నాకు నాలెడ్జ్ అంటే జీవోల మీద సర్వీస్ మ్యాటర్స్, జీవోలు, దీనిపై స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నంత నాలెడ్జ్ నాకు జూనియర్ లెక్చరర్స్లో కనపడలేదు. జూనియర్ లెక్చరర్స్లో ఉన్నంత నాలెడ్జ్ డిగ్రీ లెక్చరర్స్లో నాకు కనపడలేదు. కారణం సంఖ్యాబలం కావచ్చేమో. నేను చెప్పేది ఏంటంటే ఈరోజు నాయకులకి చాలామంది ఏదో నాయకత్వం కోసం, లేదంటే రాబోయే రోజుల్లో అది ఒక రకంగా ఉపయోగపడతాదేమో నాయకుడిగా రావడం కాదు. నాయకుడిగా వచ్చిన వాడు ఖచ్చితంగా సర్వీస్ రూల్స్పై అవగాహన ఉండాలి, జీవోలపై అవగాహన ఉండాలి. ఒక టీచర్ వచ్చి తన సమస్య నీకు చెప్పినప్పుడు వెంటనే నువ్వు పరిష్కరించగలగాలి, లేదా కొంత టైం తీసుకుని నేను పరిష్కరించగలగాలి. అలా చెయ్యాలంటే సర్వీస్ రూల్స్ పైన, జీవోల పైన మీకు అవగాహన ఉండాలి. దయచేసి, ఎందుకంటే నేను అక్కడ కామెంట్లు వింటున్నాను, సరే ఆ యూనియన్లో వచ్చి మన యూనియన్కి వచ్చేస్తే ఒక పదవి వస్తుందని చెప్పి వస్తున్నారండి అంటున్నారు. సారీ, పదవి కోసం కాదు, సేవ చేయడానికి ఇందులోకి రావాలి. వస్తే సరిపోదు, సర్వీస్ రూల్స్ పైన, జీవోల పైన మంచి అవగాహన. దీంతో పాటు సాధ్యమైనంత వరకు ఫెయిర్గా ఉండాలి. కరప్షన్ సాధ్యమైనంత వరకు ఉండకూడదు. ఈరోజు రాజకీయాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఆయనపై కొంత క్రెడిబిలిటీ ఉంది. ఆయన కరప్షన్ చేయడని, పెద్దగా అవినీతి జరగదని, ప్రజల సంక్షేమం కొరకు పోరాడతాడని చెప్పి ప్రతి ఉద్యోగస్తులు కూడా ఒక మంచి అభిప్రాయం ఉంది. అప్పుడప్పుడు దేవుడు నోట్లు అన్నింటి వేస్తే ఉండొచ్చేమో గతంలో, కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ క్రెడిబిలిటీ ఇంట్లో ఉంది. రాష్ట్రంలోని, దేశంలోని కాదు, ప్రపంచవ్యాప్తంగా కనపడుతూ ఉంటుంది. అలాగే మీరు జిల్లా పార్టీ నాయకుడు జిల్లాకి యూనియన్ నాయకుడు అయినప్పుడు, రాష్ట్రానికి యూనియన్ నాయకుడు అయినప్పుడు, మీరు ఒక పని చేసినప్పుడు ఆ క్రెడిబిలిటీ దయచేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చేసే పని సంఘానికి ఒక ఎసెట్ అవ్వాలి, మన ప్రవర్తన సంఘానికి ఒక ఎసెట్ అవ్వాలి. అంతేగాని అడ్డదిడ్డంగా మనం పనులు చేస్తే సంఘం కొంచెం దెబ్బతింటారు అనేది నా రిక్వెస్ట్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ 2024 నుంచి ఇప్పటి వరకు చేసే ప్రతి పనిలో కూడా మంచిగా కానీ చెడుగా పెద్దగా కనపడలేదు. ప్రతిపక్షాలు ఎలాగో విమర్శిస్తాయి, ముందు స్వపక్షాలు ప్రశంసించాలి కదా. స్వపక్షాలు ప్రశంసించే పనులు మనం అన్ని చేస్తున్నాం. అలాగే ఎన్టీఏ నాయకత్వం చేసే ప్రతి పనిలో కూడా ఆ క్రెడిబిలిటీ అనేది ఉండాలి, ఫెయిర్నెస్ అనేది ఉండాలి. కాబట్టి నాయకుడు ఎప్పుడు ఈ లక్షణాలతో ఉంటే
మీరు జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మంచి నాయకత్వాన్ని పంపించారు. అట్లాగే నాయకులు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ఎవరితో రిలేషన్స్ మెయింటైన్ చేయాలి? లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీకి సుమారు 17 అనుబంధ సంస్థలు ఉన్నాయి. ప్రతి అనుబంధ సంస్థని క్రియాశీలకంగా పనిచేయించండి అని చెప్పారు. అందులో భాగంగా స్వయంగా లోకేష్ బాబు గారి నోటితో ఎన్టీఏని కూడా మనం బలోపేతం చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా కాదు, తెలుగుదేశం పార్టీ మొత్తం ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు 175 మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కలిసి ఉన్న ఒక మీటింగ్ లో స్వయంగా మన విద్యాశాఖ మంత్రి గారు మన అనుబంధ సంస్థ అయిన ఎన్టీఏని మనం బలపరచాల్సిన అవసరం ఉంది అని చెప్పి స్వయంగా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడే చెప్పారు. మిగతా యూనియన్లు ఏం చేస్తున్నాయంటే ఏ ఎండగా గొడుగని అని చెప్పి కొన్ని యూనియన్లు ఏ ఎండగా గొడుగు పడుతున్నాయి, కొన్ని యూనియన్లు అవసరమైనప్పుడు మనల్ని విమర్శిస్తున్నాయి. మంచి చేసినప్పుడు పొగటం లేదు. సపోజ్ మన గవర్నమెంట్ పండక్కి పాత డిఏలన్నీ క్రెడిట్ చేసింది, ఆ రోజు ఎవరు సోషల్ మీడియాలో పొగలేదు. అలాగే 1 స్కూల్ 1 టీచర్ 1 క్లాస్ 1 టీచర్ లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఉదాహరణకి మోడల్ స్కూల్స్ ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో 9,500 భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదని. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయులు పెడితే పాఠశాలలో విద్యలో ప్రభుత్వ విద్యలో నాణ్యత పెరుగుతుందని చెప్పి మోడల్ స్కూల్స్ ప్రవేశపెట్టి 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దాని యూనియన్ ఎవరు పొగలేదు. ఎంబీఎం లో క్వాలిటీ రైస్ ని ప్రవేశపెట్టారు. దాన్ని యూనియన్ ఎవరు పెద్దగా పొగటం లేదు. అలాగే విద్యలో రాజకీయాల దూరంగా ఉండాలని చెప్పి పేర్లన్నీ మార్చారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు కానీ, చొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం కానీ, లేకపోతే ఏ భారీ ప్రోగ్రాం చేపట్టినప్పటికీ చివరికి విద్యాశాఖ మంత్రి ఫోటో కూడా వేసుకోవడం లేదు. గతంలో ముఖ్యమంత్రి అయితే కోడి గుడ్ల మీద కూడా ఆయన ప్రచారం చేసుకున్నాడు. విద్యాశాఖ మంత్రి గారు అయితే విద్యలో అసలు రాజకీయాలు ఉండకూడదని చెప్పి చివరికి విద్యాశాఖ మంత్రి ఫోటో కూడా వేయాలి. ఆ పాజిటివ్ అంశం ఎవరు తీసుకెళ్ళలేదు. రైజింగ్ స్టార్స్ ప్రవేశపెట్టారు. విద్యలో బాగా చదివే పిల్లలు ఎంకరేజ్ చేయాలని. దీని ద్వారా ఆ దిగునున్న ఇంటర్మీడియట్ లో వాళ్ళు అయితే 10th క్లాస్ పిల్లలు, 10th అయితే 9th క్లాస్ పిల్లలు ప్రోత్సహించబడాలని, సెల్ఫ్ మోటివేషన్ కలగాలనే ఉద్దేశంతో రైజింగ్ స్టార్స్ ప్రవేశపెట్టారు. దాన్ని కూడా నేను చూసాను సోషల్ మీడియాలో ఎవరు ట్రోల్ చేయలేదు. మాక్ అసెంబ్లీని ఫస్ట్ టైం డైరెక్ట్ అసెంబ్లీని తీసుకువెళ్ళి పిల్లలకు ఎక్కడికక్కడ కాంపిటీషన్స్ పెట్టి తెలివైన పిల్లలందరినీ తీసుకెళ్ళి అక్కడ మాక్ అసెంబ్లీ పెట్టి ఒక ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ప్రదర్శన చేశారు. దాన్ని ఎంతమంది ట్రోల్ చేశారు. చివరికి మన పిల్లల్ని ఢిల్లీ పార్లమెంట్ వరకు తీసుకెళ్లారు ఫ్లైట్. నేను ఫ్లైట్ ఎక్కడానికి 53 సంవత్సరాలు పట్టింది. అలాంటిది ఈరోజు పేద కుటుంబంలో ఉన్న పిల్లలకు కూడా అవకాశాన్ని ఇచ్చి ప్రత్యేకంగా ఫ్లైట్ వేసి ఢిల్లీ తీసుకెళ్ళారు. మరి దీన్ని ఎంతమంది ఉపాధ్యాయులు ట్రోల్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఉపాధ్యాయుడు అంటే తనకు సంబంధించి బెనిఫిట్ అయితేనే ట్రోల్ చేయడం కాదు. మనం ఉన్న మన విద్యా వ్యవస్థకు మంచి చేసినా, మన పిల్లలకు మంచి చేసినా, మనకు గౌరవం వచ్చేలా ఏ పని చేసినప్పటికీ ఆ క్రెడిట్ ని మనం తీసుకోవాలి. దాన్ని ఆ పాజిటివ్ అంశాన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా మన ఎన్టీఏ మీద ఉంటుంది. వికాస్ చేయటం లేదని చిన్నపాటి నెగిటివ్ వస్తే 5 గంటలకు విడిచిపెట్టాల్సిన స్కూల్ ఆ రోజు పొరపాటున ఒక మీటింగ్ 5:30కు విడిచిపెడితే అరగంట లేట్ అయితే వివిధ రకాల ఫోటోలు తీసి మహిళలు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారని బస్సులు ఏవేవో దానికి కథలు వేసి నెగిటివ్ చేస్తాను. నేను అడిగేది ఒకటే, నెగిటివ్ అయితే నువ్వు ట్రోల్ చేస్తున్నావు, మరి పాజిటివ్ ట్రోల్ చేస్తున్నావు. ప్రతి ఉపాధ్యాయ సంఘాన్ని నేను అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే, సార్ మేము ట్రోల్ చేయకపోయినా మాలో మేము మాట్లాడుకుంటామండి అన్నారు. నేను అడిగేది ఏంటంటే, మంచి ఏమో నీలో మాట్లాడుకుంటావా, చిన్నపాటి నెగిటివ్ జరిగితే అందరికీ ట్రోల్ చేస్తావా? అందుకే ఈరోజు పల్లా గారు చాలా స్పష్టంగా చెప్పారు. మన మనసు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం విద్యాశాఖ మంత్రి గారి నుంచి రాష్ట్ర అధ్యక్షులు కూడా చాలా బలంగా ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఏ మంచి పని చేసినప్పటికీ ఖచ్చితంగా దాన్ని సోషల్ మీడియాలో పంపించాల్సిన అవసరం ఉంది. మన పార్టీ ఏదైనా ప్రభుత్వం చేసే ఒక పని వల్ల చిన్న నెగిటివ్ వస్తుందంటే మీరు ఆ దృష్టికి తీసుకురండి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుల దృష్టికి తీసుకురండి, మీ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురండి, ఎమ్మెల్సీ దృష్టికి తీసుకురండి, నాయకుల దృష్టికి, వర్ష గారి దృష్టికి, రామకృష్ణ గారి దృష్టికి తీసుకురండి.
తీసుకొస్తే మేము కమిషనర్ గారితో మాట్లాడి అవసరమైతే దాన్ని రిజాల్వ్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఎప్పుడైనా సోషల్ మీడియాలో వాళ్ళు తప్పుడు పోస్టులు పెడితే దాన్ని కౌంటర్ చేయాల్సిన బాధ్యత కూడా మనకు ఉంటుంది. ఎందుకంటే ఎన్టీఏలో జాయిన్ అయినప్పుడు 2 లక్షణాలు ఉండాలి మనకి. ఒకటి, టీచర్ సమస్యలపై అవగాహన ఉండాలి, టీచర్ సమస్యలు పరిష్కరించాలి. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీ పట్ల ఒక రైట్ యాటిట్యూడ్ కూడా కలిగి ఉండాలి. ఆ లక్షణాలు 2 ఉన్నప్పుడే మనం ఎన్టీఏలో నాయకులుగా ఉండాలి. ఆ 2 లక్షణాలు ఉండాలి మనలో. ఆ రెండింటిని సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి మనం. ఒక పక్క టీచర్ సమస్యల పట్ల అవగాహన ఉండాలి, టీచర్ సమస్యలు పరిష్కరించాలి. ఏదైనా నెగిటివ్ వస్తే నెగిటివ్ రాకుండా మా దృష్టికి సమస్యలు తీసుకురావాలి, మేము పరిష్కరించాలని ప్రయత్నం చేస్తాం. మరో పట్ల పార్టీ పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారి మన ఎన్టీఏ లేదా మన తెలుగుదేశం పార్టీ యాటిట్యూడ్ ఏంటి, తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ ఏంటి, మన విజన్ ఏంటి, ఏ కోణంతో మనం వెళ్తున్నాం అనేది కూడా మీరు అవగాహన చేసుకొని వేరే సంఘాల వారు ఎవరైనా చేస్తున్నప్పటికీ దాన్ని ఎప్పటికప్పుడు మీరు అవగాహిస్తూ ఉండాలి. ఎందుకంటే నేను చూస్తూ ఉన్నాను సోషల్ మీడియాలో పాజిటివ్ ఎప్పుడు ట్రోల్ చేయడం లేదు, నెగిటివ్ను మాత్రమే ట్రోల్ చేస్తున్నారు. ఆ పరిస్థితి మారాలి మన ఎన్టీఏ. అట్లాగే ఇప్పటికే మన పెద్దలు చెప్పున్నారు, అన్నమయ్య జిల్లాలో చూసినా లేదా చిత్తూరు జిల్లాలో చూసినా చాలా మంచి సభ్యత్వం కనిపిస్తుంది. ఏంటి అక్కడ అంత సభ్యత్వం ఉండడానికి కారణం ఏంటి? అంతమంది 2000, 1500 సభ్యత్వం రావడానికి కారణం ఏంటి? కొన్ని జిల్లాలో చూస్తే ఇంకా 230, 330, 440 కనపడుతుంది. కొన్ని జిల్లాలు ఇంకా బోనీ కొట్టలేదు. ఇంకా ఏంటి కారణం? కొన్ని జిల్లాలో అంత ఎక్కువ సభ్యత్వం రావడానికి, కొన్ని జిల్లాలో బాగా వెనకబడ్డానికి కారణాలు ఒక్కసారి పరిశీలించుకోండి, అనలైజ్ చేసుకోండి. ఎందుకంటే మీరందరూ మేధావర్గానికి చెందిన వాళ్ళు. అనలైజ్ చేసుకొని అక్కడ మనం మెంబర్షిప్ పెంచుకోవాలని ప్రయత్నం చేయాలి. అలా జరగాలంటే ఏం చేయాలని ఒక ఉపాధ్యాయుడిగా, ఒక నాయకుడిగా మనం ఏం చేయాలి? నెంబర్ 1 గైడింగ్. కొత్తగా వచ్చే ఉపాధ్యాయులు మన సుమారు 14,000 మంది ఉపాధ్యాయులు వచ్చారు. ఇప్పటికే వాళ్ళకి మేము గైడ్ చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం మళ్ళీ కొత్త డిఎస్సీ నోటిఫికేషన్ పడుతుంది. ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా ఉపాధ్యాయులు రాబోతున్నారు. అఫ్ కోర్స్ అప్పుడు 16,000 కూడా అంత రాదు, జస్ట్ 2,000, 3,000 మధ్యలో తక్కువ సంఖ్య వస్తుంది అనుకోండి. కొత్తగా రాబోయే ఉపాధ్యాయులకి, మొన్న వచ్చిన ఉపాధ్యాయులకి ఎప్పటికప్పుడు మీరు గైడ్ చేయాలి. మీరు గైడ్ చేయాలి, పెట్టుకోండి. ఆయన ఏ సంఘంలో జాయిన్ అవ్వకపోయినా, ఒకవేళ పొరపాటు ఏదైనా సంఘంలో జాయిన్ అయినప్పటికీ మీరు ఓట్ చేసుకోవాలి. ఆ ఒక్క ఉపాధ్యాయుని మీరు ఓట్ చేసుకోవాలి. మన ఉపాధ్యాయుడి నిధులు ఏంటి, ఎస్ఆర్ ఏంటి, ఎస్ఆర్ని ఎట్లా ఎంట్రీ చేయించుకోవాలి, సర్వీస్కి సంబంధించిన రకాల రూల్స్ ఏంటి, లీవ్ పెట్టాలంటే ఏం చేయాలి, స్టడీ లీవ్ అంటే ఏంటి, లేకపోతే సిఎల్స్ అంటే ఏంటి, స్పెషల్ సిఎల్స్ అంటే ఏంటి, ఇలా వివిధ రకాల సమాచారాన్ని మీరు అందించి ఎప్పటికప్పుడు వారిని గైడ్ చేయాలి. ఎప్పుడైతే మనం సర్వీస్ చేస్తున్నామో, ఈరోజు ఏవైతే రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాల్లో పాతుకుపోయి ఉన్నాయో 2-3 సంఘాలు, ఎందుకు పాతుకుపోయాయి అవి తెలుసుకోవాలి మనం. కొన్ని సంఘాలు అయితే నిజంగా మంచి సర్వీస్ చేస్తున్నాయి, పేర్లు అవి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సంఘాలు దాన్ని చూసి మనం మంచిని చూసి మంచిని నేర్చుకోవాలి, చెడు నడుచుకోండి. ఆ సంఘాలు అలా స్ట్రెంగ్తెన్ అవ్వడానికి కారణం ఏంటి? ఆ మంచి ఏంటో తెలుసుకోండి. సంఘాలు నాకు నిజంగా నచ్చాయి, వాళ్ళు సర్వీస్ చేస్తారు పాపం. కేవలం సభ్యత్వంతో, సభ్యత్వ రుసుము కడితే చాలు. ఆ సభ్యత్వ రుసుము కడితే ఆ సభ్యుడు ఏ సమస్యలు వచ్చినప్పటికీ ఈ నాయకుడే రాత్రి 7 అనగా 8 అనగా 9 అనగా సర్వీస్ డిఓ ఆఫీసు చుట్టూ, ఆర్టీడీ ఆఫీసు చుట్టూ, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూ సారిగా మా ఉపాధ్యాయుడికి సమస్య ఉందండి, ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పి వచ్చి సమస్యను సాల్వ్ చేస్తున్నారు. ఆ లక్షణాన్ని మనం పుచ్చుకోవాలి. ఆ లక్షణాన్ని మనం పుచ్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు కానీ ఉపాధ్యాయులకు సరైన సర్వీస్ చేస్తే ఒక ఎన్టీఏ నాయకుడిగా మాత్రమే కాదు, ప్రతి యూనియన్ కూడా వ్యక్తిగతంగా కూడా మీ సర్వీస్ ని, మీ నాయకత్వాన్ని హర్షిస్తుంది. మీరు ఆ స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఎన్టీఏ ఎలాగో ఆయన బాగా పనిచేస్తున్నారు అంటారు, మన సొంత సంఘం కాబట్టి. ఎన్టీఏ కాదు, మిగతా సంఘాలు కూడా మనం చేసే సర్వీస్ చూసి అసూయ చెందేలా మీరు గైడ్ చేయాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా తీసుకొస్తే ఆ ప్రాబ్లమ్స్ ని మీరు రిజాల్వ్ చేయాలి. ఇంక్రిమెంట్ లో ఏవో సమస్యలు ఉన్నాయి, ఎస్ఆర్ ఎంట్రీస్ లో ఏవో సమస్యలు ఉండొచ్చు, సర్వీస్ రూల్స్ లో ఏవో సమస్యలు ఉండొచ్చు. తెలియకపోతే తెలుసుకొని అందుకే నేను అంటాను, మంచి సర్వీస్ రూల్స్ తెలిసిన ఓ రిటైర్డ్ టీచర్ని కానీ, లేకపోతే ఆల్రెడీ సర్వీస్ లో ఉన్న టీచర్ని కానీ రిక్వెస్ట్ చేసి కాళ్ళు చేతులు పట్టుకొని అయినా సరే ఆ టీచర్ని మన సంఘంలో తీసుకోండి. ఎందుకంటే ప్రతి రూల్ కూడా మీకు తెలుసుకుంటారు. ఒక జిల్లాలో నాయకుడు తెలియకపోయినా పర్లేదు, మరో జిల్లా నాయకుడు ఫోన్ చేసి తెలుసుకోండి.
ఒక జిల్లాలో తెలియకపోతే రాష్ట్ర స్థాయి నాయకత్వానికి ఫోన్ చేసి తెలుసుకోండి. అప్పటికి మీకు ఇబ్బంది అయితే ఒక రిటైర్ అయిన టీచర్నో, ఒక రిటైర్ అయిన ఏవోనో, ఎవరో ఒక నాయకుడిని, ఒక ఎంప్లాయీని, రిటైర్డ్ ఎంప్లాయీని మన యూనియన్లో తీసుకోండి. ఎందుకంటే సర్వీస్ చాలా తరానికి ఏ విషయాలు తెలియదు. సర్వీస్ రూల్స్ పై మీకు మంచి అవగాహన ఉండాలి, జీవోలపై మీకు పట్టు ఉండాలి. అప్పుడే మనం ఎదుటి వాడు భయపడతాడు. అప్పుడే మన యూనియన్ పట్ల ఎదుటి వాళ్ళకి చిత్తశుద్ధి జాయిన్ అయ్యేటప్పుడు కూడా నమ్మకంతో జాయిన్ అవుతాడు. అట్లాగే హెల్పింగ్ హ్యాండ్ ఉండాలి. మనకి ఉపాధ్యాయుడికి సహాయం అందించేటట్టు ఉండాలి. ఉదాహరణకి ఎగ్జామినేషన్ డ్యూటీస్ పడ్డాయి, వాడికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, వాడి బాడీకి ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ అమ్మగారికి ప్రాబ్లం ఉంటుంది, వెంటనే నువ్వు ఆదుకునేటట్టు ఉండాలి. అవసరమైతే ఎంఈఓతో డిఈఓతో చెప్పేటట్టు ఉండాలి. లేదా సంథింగ్ ఏదో చుట్టి పడింది, చుట్టి పడితే వాళ్ళ ఇంట్లో పిల్లలు వచ్చు, దానికి ఏదో కష్టం కావచ్చు వాడి ఇంట్లో, నీకు చెప్పేసరికి స్పందించాలి. మరీ ముఖ్యంగా నేను చెప్తున్నాను, రాజకీయాల్లో కానీ యూనియన్స్లో కానీ హ్యూమన్ టచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యూమన్ టచ్ వెరీ వెరీ హ్యూమన్ టచ్ లేకపోతే ఎవరు నాయకుడి స్థాయికి ఎదగలేరు. మీరు కూడా హ్యూమన్ టచ్ అంటే ఏంటి? సపోజ్ మన సభ్యులు, ప్రాథమిక సభ్యుల్లో ఎవరో ఇంట్లో వచ్చిన కార్యక్రమం, శుభ కార్యక్రమం లేదా అశుభ కార్యక్రమం ఇచ్చిన పిల్లలకి వెళ్ళండి, నేను ఉన్నానని చెప్పి సహాయం చేయండి. ఒక గంట 2 గంటలు నిలబడండి. అక్కడ వాడికి ఫీల్ వస్తుంది, డీప్ ఫీల్ అనేది వస్తుంది వాడికి. ఎస్, ఎంపీ అనే ఒక కుటుంబం. తెలుగుదేశం పార్టీ చూడండి, ఒక ఎమ్మెల్యే లేదా ఒక ఎంపీపీ లేదా ఒక గ్రామ స్థాయి ఒక నాయకుడి ఇంట్లో ఒక కార్యక్రమం అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ పిలిచిన పిల్లలపైన వెళ్తారు. ఎందుకంటే మాది ఎంతో కుటుంబం అనే ఫీలింగ్ వాళ్ళే. అలాగే ఎన్టీఏ సభ్యులకి, ప్రాథమిక సభ్యులకి ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ అశుభ కార్యక్రమం జరిగినా వెంటనే వీలైతే ఆ మండలంలో ఉన్న మన ఎన్టీఏ నాయకులందరూ వెళ్ళండి, దొడ్డుగా నిలబడండి. అప్పుడు మంచి మెసేజ్ ఇస్తాం మనం. కాబట్టి హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో మీరు ముందుండాలని చెప్పారు. అలాగే మీరు సక్సెస్ అవ్వాలంటే మనకు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయాలని చెప్పారు. మంత్రి గారితో సంబంధాలు ఉండాలి, స్థానిక ఎమ్మెల్యేతో సంబంధాలు ఉండాలి, స్థానిక ఎమ్మెల్సీలతో సంబంధం ఉండాలి. మనందరూ మనం వెళ్ళి పరిచయం చేసుకోవాలి. సపోజ్ మీరు జిల్లా స్థాయి పార్టీ మెంబర్స్ నాయకత్వం వహిస్తున్నారు, ఏదో మండలంలో ఉంటారు మీరు, ఆ మండలంలో మన మండల పార్టీ ప్రెసిడెంట్ ఎవరో, లేదా నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే ఎవరో, లేదా ప్రాంతంలో మన ఎమ్మెల్సీ ఎవరో, లేదా లోకల్ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఎవరో, తర్వాత మన పార్టీకి సంబంధించి కాబట్టి, ఎందుకంటే మన అనుబంధ సంస్థ కాబట్టి కలడం వల్ల ఆపేంటి నేను మనకి ఏ సమస్యలు వచ్చినప్పటికీ వాళ్ళు మనకు సహాయపడతారు. వాళ్ళు సహాయపడడం వల్ల మన మెంబర్షిప్ పెరుగుతుంది, మన నాయకత్వంపై క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఆటోమేటిక్గా మన కొంతమంది టీచర్లు మన ఎన్టీఏలో జాయిన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అలాగే మంచి రిలేషన్స్ అఫీషియల్స్తో ఉండాలి. నాకంటే అశోక్ గారు బాగా చెప్తారు, అఫీషియల్స్తో ఎంత మంచి రిలేషన్స్ ఉంటే మీరు అంత మంచి నాయకుడిగా సక్సెస్ అవుతారు. మీ ఎంఈఓతో, మీ డిప్యూటీ ఈఓతో, మీ డిఈఓతో, మీ ఆర్జేడీతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయండి. గొడవలు పెట్టుకోవద్దు, వాళ్ళతోటి రిక్వెస్ట్ చేయండి. రిక్వెస్ట్ చేసినప్పటికీ మన వైపు జెన్యున్ కాల్చినప్పుడు చేయకపోతే అప్పుడు మాకు లోకల్లో ఉన్న ఎమ్మెల్యేతో, లోకల్లో ఉన్న ఎమ్మెల్సీతో మా దృష్టికి తీసుకుంది. ఎందుకంటే మీకు ఇప్పటికే ఒక ఆదేశాలు ఇచ్చేసాం మేము. ఉత్తరాంధ్రలో అయితే ప్రతి ఈఓకి ఆర్జేడీ గారు కూడా నేను చెప్పాను, ఎన్టీఏ అనేది మా అనుబంధ సంస్థ, మా ఎన్టీఏ నాయకులు వస్తే ఎన్టీఏ నాయకులు వస్తే వారికి సహాయ సహకారం కల్పించండి చెప్పాను. ఈ సందర్భంలో నేను నాయకత్వం ఒకటే, మనం దేనికైనా సిఫార్సు చేస్తాం, డెప్యుటేషన్ కానీ బాండ్ సర్వీస్ కానీ దేనికైనా సిఫార్సు చేసేటప్పుడు దయచేసి అదుపుల్ని సిఫార్సు చేయండి. మీరు సిఫార్సు చేసేటప్పుడే అదుపుల్ని సిఫార్సు చేయండి. ఎందుకంటే పొరపాటున అనారోగ్యంగా మనం సిఫార్సు చేస్తే వాళ్ళు వచ్చేస్తే పోస్టు పేపర్లో తప్పుడు గ్రంథాలు రాస్తున్నాం. మన ఇమేజ్ డామేజ్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటాయి. ఇప్పుడు కూడా ఇతర సంఘాలు కానీ ఇతర ప్రతిపక్ష వ్యక్తులు కానీ మన ఇమేజ్ డామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. నా రిక్వెస్ట్ అది, ఎక్కడో రాష్ట్ర స్థాయిలో ఒక్కొక్కసారి అనుకూలమైపోయినప్పటికీ మంచి సమర్థవంతమైన నాయకత్వం ఉంటుంది కాబట్టి రూల్ రిలాక్షన్ చేసి మొన్న మీకు తెలుసు రూల్ రిలాక్సేషన్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు అశోక్ బాబు గారు చెప్పారు, సెలవు కావాలని రాష్ట్ర వ్యాప్తంగా మీకు తిరగాలనే ఉద్దేశంతో మీకు ఆ మినహాయించి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్ళి మినహాయించి మీకు ఆ జీవో కావడం జరిగింది. కానీ తెచ్చేటప్పుడు ఎంత ప్రతిఘటన ఎదుర్కొన్నారో మీకు తెలిసే ఉంటారు. ఈనాడు జ్యోతిలో ప్రతి దాంట్లో రాశారు. అయినప్పటికీ తగ్గలేదు. ఎందుకంటే మన వాళ్ళు ఒక 5-6 పక్కాగా నిలబడితే మంచి సర్వీస్ రాష్ట్ర వ్యాప్తంగా అందిస్తారు.
దయచేసి జిల్లా స్థాయిలో మండల స్థాయిలో మీరు ఎలాంటి సిఫార్సు చేసిన ముందు మన సభ్యుల్లో అర్హత వారిని సిఫార్సు చేయండి. ఎందుకంటే దానివల్ల ఇంకా మన ప్రకృతి మన ఇమేజ్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మన యూనియన్ని మన మానవ వనరులు ఖచ్చితంగా స్ట్రెంథెన్ చేసుకోవాలి. స్టేట్ వైడ్, డిస్ట్రిక్ట్ వైడ్ అండ్ మండల వైడ్. మానవ వనరులు ఎప్పుడైతే నాణ్యత ఉంటుందో ఆ సంస్థ ఖచ్చితంగా చిరకాలం కొనసాగుతుంది. యూనియన్లు రెండు రకాలుగా కొనసాగుతుంటాయి మీకు తెలుసు. కొన్ని యూనియన్లు ఎలా ఉంటాయంటే సర్వీస్ రూల్స్ పై, జీవోలపై మంచి పట్టుండి సమస్య వస్తే డిఓ దగ్గరికి వెళ్ళి కూర్చొని, లేకపోతే ఏఓ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇది ఎందుకు చేయరు, ఇది రూల్ ఉంది కాబట్టి మీరు ఎందుకు చేయరు అని చెప్పి అడిగి పోరాటం చేసి కొంతమంది తన సమస్యలు సాల్వ్ చేస్తారు. కొన్ని యూనియన్లు ఏం చేస్తారో మీకు తెలుసు, వాళ్ళకి జీవోలు తెలియదు, వాళ్ళకి రూల్స్ తెలియదు, వాళ్ళు కేవలం లాబింగ్ ద్వారా వాళ్ళ సమస్యల్ని వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ప్రభుత్వం సపోర్ట్గా ఉంది కాబట్టి మీరు సర్వీస్ రూల్స్ పైన, జీవోల పైన అవగాహన పొందండి. సార్ ఈ పాయింట్ మనకు వర్తిస్తుంది, ఈ రూల్ మనకు వర్తిస్తుంది, మాకు హెల్ప్ చేసి పెట్టండి అంటే వెంటనే ఆ స్థానిక ఎమ్మెల్యే లేకపోతే స్థానిక మంత్రి గారు మీకు సహాయ సహకారాలు అందించడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎమ్మెల్సీ, ప్రతి మన తెలుగుదేశం పార్టీ మంత్రివర్యులు కూడా మీకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి, నియమ నిబంధనలపై అవగాహన సాధించండి. అది మానవ వనరుల శక్తి అంటే ఏదైనా సమస్య వస్తే పలానా నాయకుడికి ఫోన్ చేయాలి, ఏదైనా సమస్య వస్తే పలానా జిల్లా సెక్రటరీ చేయండి, లేదా జిల్లా ఎన్టీఏ ప్రెసిడెంట్కి చేయండి. వాళ్ళిద్దరికి నాలెడ్జ్ లేకపోతే ఆ ప్రెసిడెంట్కో లేకపోతే మన ఆర్గనైజింగ్ సెక్రటరీకో మనకు ఫోన్ చేయండి. ప్రతి జిల్లాలో ఒక సబ్జెక్ట్ ఉన్న అవసరమైతే ఆయన చెప్పడం మానేసి ఈ సర్వీస్ గురించి చదవాలండి. అదే భ్రమించండి, 5-6 కూర్చొని చదివితే మొత్తం రూల్స్ పై అవగాహన చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కంటెంట్ పై మీరు దృష్టి సాధించాలనేది నా రిక్వెస్ట్. అలాగే వెల్ స్ట్రక్చర్డ్గా ఉండాలండి. వెల్ స్ట్రక్చర్డ్ అంటే మళ్ళీ చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ అన్ని నామాలు పెట్టినప్పుడు ప్రజలకు ఎంతో సేవ చేయాలి. రాష్ట్ర ప్రజలు నాకు ఇంత డబ్బు ఇచ్చారు, నాకు ఇంత కీర్తి పేరు ప్రతిష్టలు ఇచ్చారు, అమలులో అన్ని ఎన్టీఆర్ గారు. కానీ ఆ పార్టీ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు అలా కొనసాగుతుందంటే అన్న ఎన్టీఆర్ గారి చరిస్మా ఎంత ఇంపార్టెంటో దానికంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పైనుంచి కింద వరకు చక్కగా దానికి ఓ నిర్మాణాన్ని తీసుకొచ్చాడు ఆయన. అలాగే ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు సభ్యత్వం పెరగచ్చు. లాంగ్ రన్ లో కొనసాగాలంటే, లాంగ్ రన్ లో ఎన్టీఏ ఒక 100 సంవత్సరాలు ఇదే తేజస్సులో కొనసాగాలంటే మన ఎన్టీఏ అనేది వెల్ స్ట్రక్చర్డ్ గా ఉండాలి. రాష్ట్ర స్థాయి కార్యవర్గం నుంచి, జిల్లా స్థాయి కార్యవర్గం నుంచి, చివరికి మండల స్థాయి కార్యవర్గం వరకు ఒక మెసేజ్, రాష్ట్ర స్థాయి కార్యవర్గం ఒక మెసేజ్ ఇస్తే ప్రాథమిక టీచర్ ఒక మారుమూల గ్రామంలో ఉన్న టీచర్ కూడా చేరేటట్టున్నారు. ఆ వెల్ స్ట్రక్చర్ అనేది ఇప్పటికే, ఎందుకంటే మనం కొత్తగా నిర్మించడం కాదు, ప్రతి యూనియన్కి ఉంది కాబట్టి మీరు ఆ నిర్మాణం మీకు ఎప్పటికే ఉంది కాబట్టి పేపర్ మీద పెట్టడం కాదు. వెల్ స్ట్రక్చర్డ్ అంటే ఎగ్జిక్యూషన్లో చూపించాలి, దాని అమలులో చూపించాలి. ఇది ఒక్కరు పేపర్ మీద పెడతారు, అది కాదు ఇంపార్టెంట్. సపోజ్ జిల్లాలో ఒక మీటింగ్ పెట్టండి అంటే ఇమీడియట్గా వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే వాయిస్ చాట్ ద్వారా కానీ మండల స్థాయి టీచర్తో మాట్లాడి, మండల స్థాయి మొత్తం కార్యవర్గంతో, జిల్లా స్థాయి కార్యవర్గం మొత్తం మండల స్థాయి వారితో మాట్లాడి సాయంత్రానికల్లా విశాఖ జిల్లాలో ఉన్న, అనకాపల్లి జిల్లాలో ఉన్న, లేక అనంతపురం జిల్లాలో ఉన్న మన ఉపాధ్యాయుల యొక్క అభిప్రాయం ఏంటని నాకు సాయంత్రానికి చెప్పండి అంటే మీరు సాయంత్రానికి చెప్పగలగాలి. అది వ్యవస్థ. ఏదో ఒక అంశం మీద ఒపీనియన్ కలెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఒపీనియన్ కలెక్ట్ చేయాలంటే రాష్ట్ర బాడీ పిలిపిస్తే వెంటనే డిస్ట్రిక్ట్ బాడీ స్పందించాలి, డిస్ట్రిక్ట్ బాడీ పిలిపిస్తే వెంటనే మండల బాడీ స్పందించాలి. 1-2 డేస్లో దిగువ నుంచి పై స్థాయికి సమాచారం వెళ్ళిపోవాలి, లేదా పైనుంచి కింద స్థాయికి మినిట్స్లో సమాచారం వెళ్ళాలి. అది స్ట్రక్చర్. రాబోయే రోజుల్లో మీరు ఎన్టీఏ కానీ ఇలాగే బలపడితే, ఎన్టీఏ 3 పువ్వులు 6 కాయల్లాగా దినదనాభివృద్ధి జరిగితే రాబోయే రోజుల్లో ఎన్టీఏ నుంచి ఒక టీచర్ ఎమ్మెల్సీ నిలబెట్టాల్సిన పరిస్థితి వస్తే మన బలం ఏంటి, మన బలహీనతలు ఏంటి ఒక్కసారి డేటా ఇవ్వండి. నేను ఒకసారి పార్టీ ఆఫీస్ నుంచి మీకు పిలుపు వస్తే 1-2 డేస్లో ఇదిగో మా మండలంలో ఇంతమంది టీచర్లు ఉన్నారు, ఇన్ని ఓట్లు మనకు పడతాయి. మండల స్థాయి నుంచి జిల్లాకి, జిల్లా స్థాయి నుంచి ఆ ఏరియా ఉత్తరాంధ్రకో లేకపోతే రాయలసీమకో లేకపోతే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకో మనం టీచర్ ఎమ్మెల్సీ నిలబెడదామంటే డేటా ఇవ్వండి అంటే సార్ ఇదిగో ఇది మా దగ్గర ఉన్న సభ్యత్వం ఇది, ఇందులో మన సాలిడ్గా మనకు వచ్చే ఓట్లు ఇది, ఈ వల్ల మనకు సరిపోతుందా, సరిపోగా చెప్పగలిగే దమ్ముండాలి. అది వెల్ స్ట్రక్చర్డ్ అంటే
కాబట్టి మన యూనియన్ చాలా అద్భుతంగా రోజు రోజుకి దినదినాభివృద్ధి పెరుగుతూ వస్తుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే లోకేష్ బాబు గారి ఈ విధంగా అయితే 30,000 పెంచమని చెప్పారు. ఆ పెంచేటప్పుడు ఏదో నామినల్గా కాకుండా కొద్దిగా గొప్ప ఆ యాటిట్యూడ్ ఉన్న వారిని మేము తీసుకోవాలనేది నా రిక్వెస్ట్. యాటిట్యూడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చివరిగా ఇప్పటికే ఎక్కువ టైం మాట్లాడినట్టున్నాను. చివరిగా నేను ఇచ్చే మెసేజ్ ఒకటే, ఎన్టీఏ అంటే క్రెడిబిలిటీ, ఎన్టీఏ అంటే సర్వీస్, ఎన్టీఏ అంటే ప్రాబ్లం రిజాల్వింగ్, ఎన్టీఏ అంటే ఒక భరోసా అనే నమ్మకాన్ని అధికారం ఉందనో మా అందరి మద్దతు ఉందనో అధికారులు భయపెట్టో ఇంకోటో చేసి సభ్యత్వాలను పెంచుకోవడం కాదు. మీ సేవ ద్వారా, మీ సేవ దృక్పథము ద్వారా ఎదగాలి అంటాము. ఒక రకంగా ఇంకా గట్టిగా నేను చెప్పాలంటే, మేము మీకు బలం కాకూడదు, మీరే మాకు బలం కావాలి అంటాను. పార్టీ ఇప్పుడు ఎదిగేటప్పుడు పార్టీ మీకు బలమైంది అవ్వచ్చు, మీరు ఎదిగిన తర్వాత మీరు పార్టీకి బలం కావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మన ఎన్టీఏ కార్యవర్గాన్ని పిలవండి. ఒక జనరల్ ఎలక్షన్ వస్తే, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తే, ఒక టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తే మన యూనియన్ పిలిచి, ఇదిగో ఇక్కడ మేము ఎలక్షన్ పెడుతున్నాం, మీరు సహాయ సహకారాలు అందించండి, మీరు ఒకసారి ఉపయోగించండి, మీరు పార్టీకి బలాన్ని అందించే స్థాయికి మీరు వెళ్ళాలని చెప్పి మరొకసారి నేను కోరుకుంటూ, ఎందుకంటే మీకు అనుభవజ్ఞులైన ఎస్ రామకృష్ణ గారు టీచర్ సంస్థల్లో ఆమె మీద పండిపోయినాడు. ఆయన ఎన్నో జీవోలు తీసుకొచ్చారు. ఆయన దగ్గర నారాయణ పంచగాన్ని అలాంటి నిజంగా నేను చెప్తున్నానంటే ఆయన ఎన్నో జీవోలు అయిపోయి వచ్చి నేను చూశాను. పోరాటం చేసి ఎన్నో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు ఆయన. అలాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు మన వెంకటరెడ్డి. ఒక్క టీచర్ సమస్యలే కాదు, అసలు ఉద్యోగం యొక్క న్యాయం ఎలా ఉంటుంది 2 నిమిషాలు మాట్లాడి చెప్పగలిగే ఆ మేధావి అశోక్ బాబు గారు, ఆయన కూడా మన వెనకాలండి, పార్టీ మన వెనకాలండి, అధికారం మన వెనకాలండి. మరి తెలుసుకోలేకపోతే మన చేపలు కదా, మన అసమర్థత కదా. మేము మీ వెనకాల ఉంటాం, మీరు ముందుకు వెళ్ళండి, మేము మీ వెనకాల ఉంటాం. మళ్ళా చెప్తున్నాను, దయచేసి మీరు చేసే ప్రతి పని కూడా మనకి బలాన్ని ఇచ్చేటట్టు ఉండాలి తప్ప, మన ఇమేజ్ని పెంచేటట్టు ఉండాలి, మన క్రెడిబిలిటీని పెంచేటట్టు ఉండాలి తప్ప అటు పార్టీకి కానీ ఇటు మీ యూనియన్ కానీ దాన్ని చేసేటట్టు ఉండకూడదు. మీరు ఏ పని చేసినా మీరు అట్లాగే చేయాలని చెప్పి మరొకసారి సుభాష్ గారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో సుభాష్ గారి సేవలు చాలా అందించారండి. మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా అందించారు. ఉదాహరణకి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అశోక్ బాబు గారు చెప్పారు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏంటి మన టీచర్ ఎమ్మెల్సీకి మనం ఏం చేద్దామని చెప్పి మనం డిస్కస్ చేయాలి. తూర్పు పశ్చిమ గోదావరిలో ఉన్న జిల్లాలు ఎన్ని, మండలాలు ఎన్ని, మన కార్యవర్గ సభ్యులు ఎంతమంది, ఒక్కసారి కూర్చోబెట్టి మీ మండలంలో డేటా ఎలా ఉంది, అందులో ఏ టీచర్ ఎటువైపు వెళ్తారు, ఒక్కరోజు ఉదయం సాయంత్రం కూర్చుంటే టోటల్ అనాలిసిస్ వచ్చేయాలి మనకి. ఆ అనాలిసిస్ చేసి మనం పోటీ చేస్తే మంచిదా, పోటీ చేయకపోతే మంచిదా అనేది మన ఉద్దేశంలో ఒక నిర్ణయం తీసుకునే స్థాయికి వెళ్ళగాలి మనం. అంటే డేటా మీద కమెంట్ ఉండాలి. మన ముఖ్యమంత్రి గారు ఏం చేసినా డేటా లేకుండా మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మీరు కూడా డేటాపై కమెంట్ ఉండాలి. డేటాపై కమెంట్ అంటే అర్థమైంది, జిల్లాలో ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఇందులో ఏపీటీఎఫ్లో సభ్యులు ఎంతమంది ఉన్నారు, యూటీఎఫ్లో సభ్యులు ఎంతమంది ఉన్నారు, పిఆర్టీలో సభ్యులు ఎంతమంది ఉన్నారు, ఇతర యూనియన్లు ఎంతమంది ఉన్నారు, మన ఎన్టీఏలో సభ్యులు ఎంతమంది ఉన్నారు. రేపు మనం పోటీ చేస్తే ఏ యూనియన్ మనం సపోర్ట్ చేస్తే, ఏ యూనియన్ మనం సపోర్ట్ చేయడం చాలా అక్యురసీగా చెప్పగలిగే దమ్ము ఉండాలి మనకి. అది నేను చెప్పేది. అంటే ఆ స్థాయిలో ఉండాలి. ఇంకా చివరిగా ఒకే ఒక సెంటెన్స్ నేను చెప్తున్నాను. మన పేరే చాలా మంచి పేరు, నోబెల్ టీచర్స్ అసోసియేషన్. ప్రపంచంలో రాజకీయాలు కాకుండా ఇతర రంగాల్లో కృషి చేసే ఏ వ్యక్తి అయినా సరే అత్యున్నతమైన పురస్కారం ఏది అంటే నోబెల్ ప్రైజ్. ఆ ప్రైజ్ పొందాలని ప్రతి వ్యక్తి ప్రతి రంగంలో కూడా కోరుకుంటారు. అలాగే రాబోయే 3-4 సంవత్సరాలలో
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నోబెల్ టీచర్ అసోసియేషన్లో నాకు సభ్యత్వం కావాలని టీచర్ ఉబలాట పడాలి. ఆ ఉబలాట పడే స్థాయికి మన సంఘం ఎదగాలి అంటే ఖచ్చితంగా 2-3 సంవత్సరాలు మీరు సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ అనే పదం ఎందుకోవడం అంటే ఈరోజు ఆదివారం ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాలనుకుంటారు ఆదివారం ఫ్యామిలీతో, కానీ ఎక్కడెక్కడో 20 జిల్లాల నుంచి కార్యవర్గ సభ్యులు వెయ్యి ప్రయాసాలు లోనయ్యి ఆర్థికంగా శారీరకంగా ఎంతో వెయ్యి ప్రయాసాలు లోనయ్యి ఈరోజు ఇక్కడ వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేస్తున్నారు. అలాగే తిరిగి మనం వెళ్ళిన తర్వాత ఎక్కడికెక్కడ జిల్లా మండల స్థాయి మీటింగ్లు పెట్టి మన వర్గాన్ని నిత్యం క్రియాశీలకంగా యాక్టివ్గా ఉండేటట్టు చేస్తూ టీచర్కి అనేక సేవలు అందిస్తూ పర్సనల్ టచ్ హ్యూమన్ టచ్ టీచర్తో కలిగి ఉండి ఆ నోబెల్ టీచర్ సభ్యుడా ఎన్టీఏ సభ్యుడా క్రెడిబిలిటీని స్థాయికి ఎదగాలని మరొకసారి తెలియజేస్తూ ఇలాంటి అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున డయాస్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ